ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అంకిత భావంతో కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ, పేదరిక నిర్మూలన కోసం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ. నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, నేటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య 10 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యమని వెల్లడి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని వెల్లడి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. యువ వికాసం, రైతు భరోసా, ఉద్యోగుల సమస్యలతో సహా కీలక అంశాలపై చర్చ. పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరిస్తున్నామన్న అనురాగ్ సింగ్ ఠాకూర్, భారత్ భద్రత విషయంలో అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయని వెల్లడి. దేశవ్యాప్తంగా 5,000కు చేరువైన కరోనా యాక్టివ్ కేసులు. గత 24 గంటల్లో కొత్తగా 1,238 కేసులు నమోదు.